ఇంట్రెస్టింగ్ అండ్ పాసిబుల్ అయ్యే విషయమా కాదనేది మీరే చెప్పాలి. మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం. అది హౌ పాసిబుల్ సార్? ఇప్పుడు అవి ఇంకా చేస్తే అమ్మి పడేస్తారు తప్ప ఒక్క చక్కెర కర్మాగారాన్ని కూడా తెరిపించిన పాపంలో పోలేరమ్మ. తెరిపించేసి వాటిని రన్ చేయాలంటే షుగర్ కేన్ అంటే చెరుకు పంట ఉత్పత్తి పెరగాలి. అది పెంచిన పాపంలో పోలే. అది అట్లుంటే ఏదైతే పసుపు బోర్డులు అంటాం, పసుపు రైతుకు ఇప్పటికి కూడా ఇంకా కరెక్ట్గా ఆయన పసుపుకు అయిన పెట్టుబడి ఎంత, ఆ భూమిలో ఎంత పంట మనం వేస్తున్నాం, ఎంత పంట రావాలి, ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఆ కుటుంబం ఎంత కష్టం చేస్తున్నది, వీటన్నిటినీ అసలు క్యాల్కులేషనే లేదు. ఇప్పుడు మద్దతు ధర ప్రకటించాలి, మద్దతు ధర ప్రకటించాలన్నప్పుడు దానికి పెట్టుబడి ఎంత అయింది, స్వయానా రైతు ఎంత కష్టం చేస్తున్నాం, ఆయన రైతు కష్టం చేస్తే ఆయన కూలి ఎంత ఉంటుంది, లేకపోతే అక్కడ పెట్టుబడి ఎంత 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 జరిగింది, ఏ విధంగా జరిగింది అంతా చూసుకొని చేయాలి కదా మద్దతు ధర అనేది. అట్లా దాన్ని విడిచిపెట్టేసేసి రైతు ఏది పసుపు బోర్డు నుంచి పసుపు రైతులను ఎంకరేజ్ చేస్తున్నాం. ఇంకా ఇంతెందుకు ఒక బీజేపీ ఎంపీ అయితే అరవింద్ గారు ఆయన స్టాంప్ పేపర్ల మీద రాసిచ్చాను, నేను గెలిచిన తర్వాత పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తాను బీజేపీ ఆయన. ఈ రేవంత్ రెడ్డి గారేమో ఇట్లా నేను ఉన్న మూతబడ్డ అన్నింటినీ చక్కెర ఫ్యాక్టరీ తెలుస్తా, చక్కెర ఫ్యాక్టరీ తెలిసేసి వెనకటి లెక్క కంప్లీట్ షుగర్ కేన్ నేను డెవలప్ చేస్తాను. ఎక్కడ ఒక్క దగ్గర కూడా కనీసం డ్రిప్ ఇచ్చిన పాపంలో పోతలేని ఎక్కడికి వెళ్ళి షుగర్ కేన్ డెవలప్ చేస్తాడు సార్? ఇక్కడ నాది ఒక చిన్న డౌట్. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు ఈ చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాను, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఒక హామీ అయినా ఇచ్చాడు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు. అనుమానం ఉంది, ఎందుకని అనుకోవచ్చు సార్? లేదు, అట్లేం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రయత్నాలు జరిగినాయి చక్కెర ఫ్యాక్టరీలను రీఓపెన్ చేయడానికి, లేకపోతే పసుపు మీద కూడా గిట్టుబాటు ధర జరగడానికి. మా పార్లమెంటు సభ్యులే పార్లమెంట్లో లేవనెత్తారు. అవును, పసుపు పండించిన రైతుకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి, పసుపు రైతులు పూర్తిగా ఆగమైపోతున్నారు అని చెప్పి, ఆ మేరకే పసుపు రైతుల మీద కేంద్ర ప్రభుత్వం కొంతనో గొప్పనో కొంత ఎక్సైజ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ కొంత మెరుగుపడ్డ. అందుకే మేము ఏమంటున్నామంటే ప్రతిదీ మేము చేసిందే ఉన్నది తప్ప వీళ్ళు వచ్చినాక చేసింది ఏం లేదు, ఇచ్చిన మాట నెరవేర్చింది లేదు, ఇచ్చిన డిక్లరేషన్స్ ఒప్పుకున్నది లేదు, లేకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చింది లేదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.